నమస్తే అండి. ఈరోజు మన ఇంట్లో సొరకాయ కాస్తుంది కదా, ఈ సొరకాయని కొద్దామని చూస్తే అసలు తెగటలేదు. దీంతో యాక్సో బ్లేడ్తో కూడా కట్ చేసిన కట్ అవటల్లా, ఎందుకంటే పగలకూడదాను. ఎన్ని విత్తనాలు వచ్చేసి మనకు ఒక ఎకరం నెలకు సరిపోతుంది. అటు వచ్చింది. ఇది ఏం చేయాలి? విత్తనాలు దీంట్లో వేసేసుకుని చూడండి, చాలా విత్తనాలు వచ్చేసినాయి మనకి. ఇవి కూడా ఇప్పుడు పెట్టుకున్నాము. తర్వాత ఇవి మీకు తెలుసు కదా, బీన్స్ అండి. ఇవి బేరు విత్తనాలు, ఇవేమో శంకుపూలు. తర్వాత ఇవి పొట్ల చిన్నవేమో, ఇవి బాగా స్మాల్ సైజ్ అండి. ఇవి ఎర్రతోటకూర విత్తనాలు. ఇవన్నీ పెడదామని, ఎందుకంటే నిలువు పందిళ్ళు అన్నీ వేసాను, పెట్టుకుందామని ఇవన్నీ తీస్తున్నాను. లాస్ట్ ఇయర్ మన దొడ్లో కాసినాయండి. ఇది 5 అంగుళాలు ఉంటుంది పొట్లకాయ. నేను పిడకలో పెట్టి జాగ్రత్త చేస్తాను. 5 అంగుళాలు అంటే ఇంత వస్తుందండి, ఇంత కాయ కాస్తుంది పొట్లకాయ అంతే. చాలా బాగా కాస్తాయి, అందుకని జాగ్రత్త చేశాను. 2 పిడకల్లో నిల్వ పెట్టాను. మనకెన్ని ఒక 5 విత్తనాలు పెట్టుకున్నాం అనుకో చాలు. పోయిందండి, రీపాట్ చేయాలి. ఇంకా తీసేసి చిన్న మొక్క ఒకటి ఉంచుకుంటే సరిపోతుంది. ఇదంతా తీసేస్తాను. ఇది స్నేక్ ప్లాంట్ అండి. కుండీ మొత్తం ఫుల్ అయిపోయింది చూడండి అంతా. ఈ స్నేక్ ప్లాంట్కి ఇలా చిన్న ముక్క కట్ చేసి పెట్టినా కూడా ఇంత కట్ చేసి చాలండి. ఇట్లా కట్ చేసామంటే చాలు. అది భూమిలో పెట్టామంటే మళ్ళీ మనకి మొక్క వస్తుంది. దీంతో ఇప్పుడు ఒక 1000 మొక్కలు పెంచుకోవచ్చు. ఏమన్నా నర్సరీ వాళ్ళకి ఇచ్చినా చక్కగా పెంచుకుంటారేమో. మనకు ఒక్క మొక్క అండి, ఇది చిన్న మొక్క చాలు. ఇక్కడ అసలు ప్లేస్ అనేది లేదు, కుండీ మొత్తం నిండిపోయింది. చాలా బాగా పెరిగింది చూడండి, అంతా మొత్తం అన్ని వైపులా వచ్చేసింది అంత. ఈరోజు అన్ని కుండీలలో మట్టి నింపుకున్నాను అండి. కొత్తవి తెచ్చుకున్నాను. కొత్త కుండీలు అంతా మట్టి. ఇదిగో నిలువు పందిళ్ళు వేసుకున్నాను. కొబ్బరి తాడుతో ఇట్లా పొడవుగా ఇలా 5 వరుసలు తాడు కట్టేసి కింద విత్తనాలు పెట్టేసుకుంటే చక్కగా పైకి పాకుతాయి. మనకి ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు నిలువు పందిళ్ళు వేసుకుంటే కలిసి వస్తుంది ప్లేస్. ఇంకా వేరే మొక్కలు ఇవన్నీ పెట్టుకున్నాను కదా, అందుకని ఇట్లా నిలువు పందిరి వేసుకున్నాను. నేను 5 వరుసలు కట్టుకున్నాను ఇట్లా నిలువు పందిరి. చూడండి, ఇక్కడ మనం కింద విత్తనాలు పెట్టేసుకుంటాము. బీన్స్ దీన్ని ఎండిపోయింది చక్కగా. నేను దీని మీదకి బీన్స్, తమలపాకులు 2 పాకిచ్చాను. ఇదిగోండి తమలపాకు, ఇదేమో బీన్స్, 3 ఆకులు బీన్స్, ఇది తమలపాకు. మొక్క చూడండి మొత్తం మీకు తెలుస్తుంది కదా. ఇది గోంగూర కనిపిస్తుంది చూడండి. ఎండిపోయిన మొక్క మీదకి ఇట్లా బీన్స్ పాకించుకుంటుంది.